హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఈ ఇస్కాన్ టెంపుల్ వచ్చేసి మంగళగిరిలో అండి. మంగళగిరిలో కొలనుకొండ దగ్గర ఈ ఇస్కాన్ టెంపుల్ అండి. చాలా చాలా బాగుంటుంది. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మిస్ కాకండి ఫ్రెండ్స్. టెంపుల్ మొత్తం చూపిస్తాను. చాలా బాగుంటుందండి. కృష్ణుడి టెంపుల్ ఇదండి. టెంపుల్ చూస్తున్నారు కదా, ఇదంతా టెంపులేనండి. చాలా పెద్దది, చాలా విశాలమైన ప్లేసు. చాలా బాగుందండి. మాకైతే చాలా బాగా అయితే నచ్చింది. ఇప్పుడైతే నేను లోపల మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనం లోపల చిన్న చిన్న ఫొటోసు, కీ చైన్లు, కృష్ణుడికి సంబంధించినవి బుక్స్ అవన్నీ ఉంటాయండి. అవైతే మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే మొత్తం చూడండి, వీడియో మిస్ కాకండి ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది. ఇస్కాన్ టెంపుల్ అండి, మంగళగిరిలో కొలనుకొండ దగ్గర. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే లోపలికైతే వెళ్తున్నామండి. ఇదైతే ఇక్కడ రకరకాల కృష్ణుడికి సంబంధించిన బుక్స్, భగవద్గీతలు అండ్ కృష్ణుడికి సంబంధించిన కీ చైన్స్, విగ్రహాలు, ఫొటోసు చూడండి, అన్నీ చాలా చాలా బాగున్నాయండి. ఒక్కదాన్ని మించి ఒకటి అనమాట, చాలా బాగున్నాయి. అండ్ బుక్స్ కూడా మనకి చాలా రకాలు ఉన్నాయండి. దేవుడి పుస్తకాలు అండ్ విగ్రహాలు, ఫొటోస్ అయితే అసలు చాలా బాగున్నాయండి. చూస్తున్నారు కదా, ఇవన్నీ బుక్స్, చిన్న చిన్న కృష్ణుడి విగ్రహాలు, ఫొటోసు, ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ ఉన్నాయండి. చాలా చాలా బాగా నచ్చింది మాకైతే. చాలా బాగుంటుందండి. మంగళగిరిలో ఈ టెంపుల్ వచ్చేసి ఇస్కాన్ టెంపుల్. ఇవన్నీ దేవుడికి సంబంధించిన కీ చైన్స్, ఫోటో ఫ్రేమ్స్, విగ్రహాలు అండ్ చిన్న చిన్న డాల్స్ లాంటివి అవి కూడా ఉన్నాయి. చూస్తున్నారు కదా, కృష్ణుడు విగ్రహాలు అయితే చాలా చాలా బాగున్నాయండి. ఇక ఇదైతే టెంపుల్ అండి. చాలా బాగున్నారండి లోపల కృష్ణుడి విగ్రహాలు అయితే. మొత్తం చూపిస్తాను. ఇదిగోండి, ఇదంతా బయట గార్డెన్ లాగా కూడా ఉంది. చాలా పెద్దదండి, చాలా విశాలమైన ప్లేస్లో చాలా బాగా కట్టారు. శ్రీ శ్రీ రాధా గోకులానంద మందిరం అండి, పేరు చూపించాను కదా. చాలా చాలా బాగుందండి. విశాలమైన ప్లేస్లో, చాలా పెద్ద ప్లేస్లో చాలా బాగా కట్టారు టెంపుల్ అయితే. చూస్తున్నారు కదా, చాలా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ కూడా బయట కూడా చాలా బాగుందండి. చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట మన మనసుకి ఈ ఇస్కాన్ టెంపుల్కి అయితే వస్తే. ఇప్పుడు లోపల కూడా నేను మొత్తం అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇక్కడ చూసారా ఎంత బాగుందో, గ్రీన్ గ్రీన్గా చాలా విశాలంగా ఇట్లా మనకి చల్లగాలికి చాలా బాగుందండి. ఇక్కడైతే అసలు విశాలమైన ప్లేస్ అనమాట. చాలా పెద్దదనమాట టెంపుల్ అయితే. బయట గార్డెన్ అయితే ఇంకా చాలా పెద్దది, ప్లేస్ చాలా పెద్దది. చూపించాను కదా మీకు మొత్తం. ఇక ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి కృష్ణుడి విగ్రహాలు కూడా నేను చూపిస్తాను. ఇగోండి, ఇదండి మెయిన్ కృష్ణుడు, రాధాకృష్ణుల విగ్రహాలు చాలా చాలా అయితే బాగున్నాయి. దర్శించుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా. చాలా బాగున్నాయి కదా, చూడండి దగ్గరగా చూపిస్తున్నాను. మాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. జై శ్రీకృష్ణ. చూడండి ఎంత బాగున్నారో కదా విగ్రహాలు, రాధాకృష్ణుల విగ్రహాలండి. ఇస్కాన్ టెంపుల్ అండి ఇది. చాలా చాలా బాగుంది కదా. ఇంకా టెంపుల్ లోపల కూడా చాలా బాగుందండి. చాలా ప్రశాంతంగా, చాలా పెద్ద టెంపుల్ అండి ఈ టెంపుల్ అయితే, ఇస్కాన్ టెంపుల్. ఇవన్నీ రకరకాల కృష్ణుడు అన్ని ఫొటోస్ చూస్తున్నారు కదా. చిన్నప్పటి నుంచి ఉన్న ఫొటోస్ అన్నీ ఇట్లా రౌండ్ పైన చుట్టూరు పెట్టారనమాట. కృష్ణుడి విగ్రహాలు, ఫొటోసు, ఫోటో ఫ్రేమ్స్ అట్లా పెట్టారు. చూస్తున్నారు కదా, చాలా చాలా బాగా నచ్చిందండి మాకైతే టెంపుల్. ఇగోండి పైన చూస్తున్నారా, ఫోటో ఫ్రేమ్స్ అన్నీ కృష్ణుడికి సంబంధించినవి. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. చాలా పెద్ద టెంపుల్ కూడా అండి ఈ ఇస్కాన్ టెంపుల్ అయితే. జై శ్రీకృష్ణ. దర్శించుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా. చూశారు కదా, చాలా చాలా బాగుంది కదా టెంపుల్ అయితే. మొత్తం చూపించాను కదండి. మీకు ఈ టెంపుల్ అయితే నచ్చింది అని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి. మీకైతే ఇస్కాన్ టెంపుల్ అయితే నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.